అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చూసుకుందాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానమును పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను చాలండి. ఇక్కడ మనం చూసుకున్న ఈ పాఠంలో మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు ఒక మాటను ఎఫెసులో ఉన్న సంఘానికి చెప్పుచున్నారు. మిలేతులో ఉన్న అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆ చోటకు పిలిపించడం, సంఘ పెద్దలందరితో కూడా ఒక మాటను చెప్పాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అప్పటికే ఆయన ఒక మూడు సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించి, నేను మరలా ఆ స్థలానికి నేను రాలేను, నేను వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన వాడిని అయినాను కాబట్టి అక్కడున్న సంఘ పెద్దలందరితో కూడా ఆయన పిలిచి మాట్లాడుతున్నారంటండి. చూడండి, వారు ఆయన ఎందుకు వచ్చినప్పుడు వారితో ఆయన ఇట్లా అన్నాడు. ఏమని అన్నాడండి? నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగా నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. ఆసియాలో నేను ఆ ప్రాంతాల్లో నడుచుకున్నప్పుడు నేను ఎలా నడుచుకున్నానో మీరు ఎరుగుదురు. మళ్ళా నేను ఇక్కడికి వస్తానో రానో తెలియదు కాబట్టి వారికి అన్ని కూడా కొన్ని సూచనలతో కూడిన మాటలు, బాధ్యతలు కూడా ఆయన తెలియచేయడం మనం చూస్తాం. అక్కడ చూడండి, మనము కూడా సేవా జీవితంలో మరి ఒక ప్రాంతంలో అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు సేవా జీవితాన్ని కొనసాగిస్తుంటాం. మరి అక్కడ ఉన్న మనం ఒక పరిచర్యను బట్టి ఎంతకాలం పని చేసినప్పటికీ వృద్ధి రేట్ అనేది మనం చూడలేకపోతుంటాం. కారణం ఏంటంటే ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఉదాహరణకి నేను ఒక మాటను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక సైకిల్ ని స్టాండ్ చేసి ఎంతకాలం తొక్కినా ఎంత దూరం ప్రయాణం చేస్తుందండి? ఎందుకని? తొక్కుతున్నాం కదండి, తొక్కుతున్నాం, మరి ఎంతో కష్టపడుతున్నాం, చవట కూర్చి సైకిల్ తొక్కుతూనే ఉన్నాం. కానీ ఎంతకాలం తొక్కినప్పటికీ కూడా కొంత దూరం కూడా ప్రయాణం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, మరి మనము తొక్కాల్సిన రీతిగా తొక్కితేనే ఆ సైకిల్ గమ్యస్థానానికి వెళ్ళగలుగుతాం. అలాగే సేవకులమైన మనము ఉండవలసిన రీతిగా మనం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులను మనం ప్రభావితం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ముందు మనం మాదిరిగా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధముగా మన ప్రవర్తన ఉండాలి. ఎదుటి వ్యక్తి మనల్ని చూసి మన యొక్క జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలి అనే విధముగా మన యొక్క క్రమము, భక్తి, యథార్థత ఉండాలి. అదే పౌలు గారు చెప్తాడు. ఇక్కడ ఏమనుకున్నాడో చూడండి, ఆ మాటను మనం 18వ వచనం చూసుకుంటే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం ఈ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. తర్వాత మనం 19వ వచనం చూసుకుంటే చక్కని మాట చెప్తాడు చూడండి. యూదుల కుట్ర వలన నాకు ఏమన్నాడండి? మనం మాట చదువుకుందాం చూడండి. యూదుల కుట్ర వలన, ఆ మాట మనం చదువుకుంటే మనకు చక్కని భావం మనకు ఉంటుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు చూసుకుంటున్నాం. ఆ మాట కొన్ని ఏమనుందండి? యూదులు చదవండి ఆ మాట.
యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినప్పటికీ కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, సేవలో మనం వెళ్ళేటప్పుడు అనేక మంది ఇబ్బందులు పెడతారు. మనం అనేక మంది రకరకాల మాటలు అంటారు, అనేక మంది మనల్ని హేళన చేస్తారు, అనేక మంది మనల్ని సూటిపోటి మాటలతో గుచ్చుతారు. అందుకే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినప్పటికీ కన్నీళ్లు విడవాలండి సేవకుడు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. నేను ఎవరిని పోలి నడుస్తున్నానని చెప్పాడండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. అలాగే సంఘములో యాజకులుగా ఉన్న మనము సంఘ బిడ్డలందరూ కూడా మన యొక్క లక్షణాలు, మన యొక్క విధి విధానాలు, మన యొక్క నడవడికలు చూసి వారు కూడా మరి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి వారు నడుచుకునే విధముగా మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఉండాలండి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కన్నీళ్లు విడుచుచు, ఏమన్నాడండి? కన్నీళ్లు విడుచుచు పూర్ణ చదవండి, వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. పూర్ణమైన వినయభావం మనం కనపరచాలంటండి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పూర్ణమైన వినయభావం మనకు కనిపించాలంటండి. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనిషికి మనము చాలా సందర్భాల్లో సేవకులు ఉన్నాం కాబట్టి ప్రసంగం కన్నా మనిషికి ఆత్మీయ జీవితం చాలా ఇంపార్టెంట్. ప్రసంగాలు ఈరోజు అందరూ కూడా చెప్తున్నాం, కానీ ఆత్మీయ స్థితి చాలా ఇంపార్టెంట్. ఆత్మానుసారంగా నువ్వు ఎలా ఉన్నావు? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నావా? లేదంటే కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దేవునికి దూరంగా ఉండి వారు అలా ఉన్నారులే, నేను కూడా ఎలా ఉంటే బాగుండు, లేదంటే నేను ఇలా చేస్తే బాగుండని మరి వెనక్కు తిరిగే ప్రయాణం ఏమన్నా చేస్తున్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎలా ఉండాలంటే మనకు ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు మరి తిమోతి రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, అయితే నీవు నా బోధను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశములను, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఎన్నో చూశారండి. సావుకులమైన మనము వెళ్ళే మార్గములో వీటన్నిటిని మనం భరించుకుంటూ వెళ్ళినప్పుడే మరి సంఘాలు ఆశీర్వదించబడతాయండి. సంఘాలు ఆశీర్వదించబడతాయి. మనము కూడా మరి మన ఆత్మీయ తండ్రులు లేదంటే మన గురువులు ఎవరైతే మనల్ని ఒక మార్గంలో నడిపించి ఒక బాధ్యతను మనకు అప్పచెప్పారో ఆ బాధ్యతకు అనుగుణంగా మనము నడుచుకోవాలండి. అక్కడ యూదులు పౌలు గారిని ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎన్నో శ్రమలు పెట్టినప్పటికీ ఆయన కన్నీళ్లు విడుచుచు ఆయన తన యొక్క ఆత్మను ఆర్పుకోకుండా తను ఏ పని మీద అయితే ఈ స్థలంలో నిలబడ్డాడు, ఏ పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పనిని కడముట్టించు వరకు ఆయన ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు. అదే విశ్వాసాన్ని తన శిష్యుడైనటువంటి తిమోతి కూడా ఫాలో అయ్యాడంటండి. ఆ తిమోతితో కూడా చక్కని మాటలు చెప్తున్నాడండి. ఏమని? నా విశ్వాసాన్ని,
నా ఓర్పును, నా ప్రవర్తనను, నా ఉద్దేశాన్ని, నా విశ్వాసాన్ని, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను పట్టణంలో కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడనై నన్ను వెంబడించితివి. అబ్బా చూడండి, ఆ ఓర్పు అంతా కూడా చూశాడు, కన్నీరంతా చూశాడు. ఆ ఎంత దీర్ఘశాంతంగా ఆయన ఎంతకాలము దేవుని విడిచిపెట్టుకుని ఉన్నాడో వాటన్నిటిని చూసి ఇది కదా సేవ అంటే, ఇది కదా పరిచర్య అంటే, ఇది కదా దీనికోసమే కదా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది, దీనికోసమే కదా నన్ను ఈ స్థలంలో నిలబెట్టింది, దీనికోసమే కదా ఒక సేవకుడిగా నన్ను అభిషేకించింది, దీనికోసమే కదా ఈ ఆత్మల రక్షణ కోసం ఇన్ని పాటలు పడాలని ఆయన నిలబెట్టిన విధానం చూసినప్పుడు వీటన్నిటిని బట్టి సేవకులుగా మనం ఇంకా ఎలా ఉండాలండి? బలముగా తయారవ్వాలి. మనము ఒక సంఘం ఉండగానే మనం ఒక దేవుడిలాగా ఫీల్ అయిపోతాం ఏమండి? ఒక సంఘం ఉంటే మనం ఒక దేవుడిలాగా ఫీల్ అయిపో, మీరేం అనుకోద్దండి. ఎందుకంటే ఆ అహంకారం లేకుండా ఉంటేనే సేవ ముందుకెళ్తుందని దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి దాన్ని మనందరం కూడా తెలుసుకుందాం. ఇంక్లూడింగ్ నేను కూడా ఎప్పుడైనా నాలో ఏదైనా అహంకారం ఉండొచ్చు, ఏదో సంఘం ఉంది నేను పెద్ద లీడ్ చేస్తున్నాను అని అనుకోవచ్చు. అందుకని మనం ఎలాంటి వాగా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలంటండి సంఘానికి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:3 చూడండి ఒకసారి, ఎలా ఉండాలో చెప్తున్నాడు. మీకు అప్పగింపబడిన వారిపైన, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5:3 అండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనకు దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పాడు, ఒక పరిచర్యను అప్పచెప్పారు. అప్పచెప్పినప్పుడు మనం ఎవరమండి? మందను కాసే కాపరులు. మనం ప్రభువునైనట్టుగా ఉండకూడదంటండి. ప్రభువునైనట్టుగా మీరు ఉండకుండా మీరు మందకు మాదిరిగా మీరు నడుచుకోండి. మందకు మాదిరిగా నడుచుకోవాలంటే ఎప్పుడు నడుచుకుంటాం మనం? ముందు మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే, మన నడవడిక సరిగ్గా లేకపోతే, మన ఆలోచనలు సరిగ్గా లేకపోతే ఆ మందను ఎలా కాపాడగలుగుతాం? ఏమండి? ఎవడో మ్యాజిక్ చేసాడని మనం కూడా మ్యాజిక్ చేయాలనుకుంటే అది దేవుని చిత్తం కాదు. ఏమండి? అవుతుందా? అలా అవదు. మీరు మందకు ప్రభువులే కాకుండా మాదిరిగా ఉండమంటున్నాడండి. ఈరోజు సేవకులు అలా ఉంటున్నారండి. ఇంకో విషయం చెప్పమంటారా? సేవకులు ఇళ్లలోకి విశ్వాసం రానివ్వరు. ఎందుకో తెలుసా? వీళ్ళ యొక్క జాతకం అంతా వాళ్ళు చెప్తారని. ఇంట్లో గుట్టు బయటికి చెప్తే ఏంటంటే ఇంకా ఇంటి వెనకాల పడిన కోడి కంటే హీనంగా ఉంటుంది కంపు అని చెప్పని రానివ్వరు. ఎందుకని? అది అని చెప్పేసారు. చూసారా? అనుభవం. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, యూదులు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినాను, ఎన్ని బాధలు పెట్టినాను, నా ఓర్పును చూడు, నా యొక్క శ్రమలను చూడు, నేను ఎలా ఉన్నానో, నేను ఎలా ప్రేమ కలిగి జీవించానో వాటన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకున్న సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. మనము ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత ఓర్పు, మనం ఎన్ని కష్టం వచ్చినప్పుడు ఓర్పును విడిచిపెట్టకూడదు. మన యొక్క జీవన విధానంలో మన యొక్క క్యారెక్టర్ని ఇప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. మన యొక్క క్యారెక్టర్ తక్కువైపోకూడదు. మనము ఎందుకు ఎలా ఉండాలో, ఎలా మనము దేవుని యొక్క ఆ యొక్క మంద పరిచర్యను మనకు అప్పచెప్పినప్పుడు ఆ పరిచర్ని ఎలా కాయాలనేది దేవుడు చెప్పాడు. ఆ పరిచర్యను కాసేవాడు ఏ క్వాలిటీస్లో ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత వినయం ఉండాలి, ఎంత దీర్ఘశాంతం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఆప్యాయత ఉండాలి. ఇలా సేవకులకు ప్రేమ లేదండి. పైకి తెల్ల బట్టలే కానీ లోపల అంతా నలిపే. ఏమండి? లోపలంతా దేవుని స్తోత్రం కలిగింది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మరి అక్కడ ఒకసారి తిమోతి చదువుకుందాం. ఏమంటున్నాడండి అక్కడ మాటలు 10-11 ఒకసారి చదవండి. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 3:10 ఒకసారి చదవండి. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను,
తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అది అంత తర్వాత చూద్దాంలేండి. ముందు మనం 10వ అధ్యాయం కంటున్నానండి, 10వ వచనం నుంచి. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను చూడండి. నా బోధ నా ప్రవర్తన చూడండి. మనం ఒక సంస్థలో కొనసాగుతున్నామండి, ఒక సంస్థలో కొనసాగుతున్నాం. మరి మనకంటే ముందు నిత్య జీవ పరిచర్య అనేది ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుందండి అమ్మగారు. 30 సంవత్సరాలు ఇంచుమించు అక్కడ ఒక బోధ నియమం, అక్కడ ఒక క్రమం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి మనకు అక్కడ ఏమంటున్నానండి, మనం 10వ వచనం చూసుకుంటే మనకు నా బోధను నా ప్రవర్తన అంటున్నానండి. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల్లో ధర్మాచారి గారు ఉన్నప్పుడు ఒక క్రమాన్ని డిజైన్ చేశారండి మనకి, అవునా ఏమంటే ఒక క్రమాన్ని. మీరు 12 మంది 12 చోట్ల 10 గంటలకు వెళ్ళి మీరు సువార్త మీరు పరిచయం ప్రారంభించండి. 12 సంఘాల్లో మీరు ఆత్మానుసారంగా ఆత్మను సంపాదించుకోండి. మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మీరు కాపాడుకోండి. మీరు ఎలా పరిచర్యను కొనసాగిస్తారనేది ఆయన మానిటరింగ్ చేస్తూ ఆయన కాలాన్ని దేవునికి అప్పచెప్పటి దేవుడు స్వామి ఇచ్చిన ఆ యొక్క ఆయుష్కాలాన్ని దేవునికి ఇచ్చే వరకు పోరాడుతూనే ఉన్నాడు. అక్కడ అంటున్నాడండి, నా ఏమన్నాడండి, నా బోధను నా ప్రవర్తన. చూడండి మన బోధ మన ప్రవర్తన అంతా కూడా మనము సంఘములో అయ్యో దైవజనులు వస్తున్నారంటే సంఘము అక్కడున్న విశ్వాసులందరూ కూడా ఎంతగానో వణికిపోయే విధముగా, అంటే వణికిపోతాం అంటే వణికిపోతాం కాదు, అభిషిక్తులైన దైవజనులు వస్తున్నారంటే ఎంతగానో విలువిచ్చే విధముగా మన యొక్క నడవడిక ఉండాలి. అక్కడ అంటున్నాడు నా బోధను నా ప్రవర్తనను. తర్వాత చదవండి ఉద్దేశాలు. ఇవాళ సంఘాల్లో సేవకుడికి దగ్గర మాట బయట చెప్పకూడదేమో, మరి సేవకుడి దగ్గర ఒక మాట మాట్లాడతారు, విశ్వాసులందరూ ఒక మాట మాట్లాడుకుంటారు. వాళ్ళ ఉద్దేశాలు వేరు. సేవకుడి ఉద్దేశం మారకూడదు, విశ్వాసుల ఉద్దేశాలు మారుతాయి. వాళ్ళు రకరకాలుగా ఉంటారు కాబట్టి రకరకాల స్వభావాలు ఉంటాయి, కానీ వాళ్ళ ఉద్దేశాల్లోకి మనం వెళ్ళకూడదు. మన ఉద్దేశం ఏంటి? పౌలు గారి ఉద్దేశం ఏంటి? నేను ప్రభువుని కలిగి పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి. నేను ఇంకా ఆయన పోలినప్పుడు మనము సేవకులుగా ఉన్నప్పుడు ఆయన పోలి ఉండాలి. ఆ ఎల్లం పెట్టి అందే పుల్లం పెట్టుందని ఈ సేవకుడు ఈయన వెళ్ళి ఆవిడ దగ్గర ముసుకేస్తాడు, ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో ఆవిడ ముసుకేస్తాడు, వీళ్ళిద్దరు కలిపి ఒక రోజున ముసుగు తీసేస్తాడు, చల్లా చెదిరైపోతుంది సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యో నువ్వే అన్నావంటగా నువ్వే అసలు తీసుకొచ్చి ముడెట్టేది ఆవిడే. ఈ సంఘాల్లో ఈ యొక్క గలిబీలంతా కూడా కారణం ఏంటంటే అసలు నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు ముందు చూసుకోవాలి, నీ నడవడిక ఎలా ఉందో నువ్వు చూసుకోవాలి. ఎవరైనా గలిబిలి చేసే మాటలు గలిబిలి చేసే పరిస్థితి సంఘంలో ఎదురైనప్పుడు నీవు గలిబిలి అవ్వకూడదు. నీవు నడవడిక నీ ప్రవర్తన అంతా కూడా కరెక్ట్గా ఉంచుకోవాలి. కరెక్ట్గా నడుచుకుంటే మనము ఆయన రాకడలో మరి ఒక గొప్ప సుముఖత స్థానాన్ని దేవుడిస్తారన్నాడు. ఇదే 20వ అధ్యాయము చూడండి 28వ వచనంలో ఒక మాట అంటారు చూడండి. నేను ముగిస్తాను, అమ్మగారికి టైం ఇస్తాను. 28వ వచనం ఒకసారి చూడండి. కాదండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను అధ్యక్షులుగా ఉండెను. ఆ యావత్తు గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు చాలండి. ఎలా ఉండాలండి? ముందు మందను గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి మనకు కొన్ని పశువులు ఉన్నాయి అనుకోండి, సపోజ్ అవి తిన్నంగా వెళ్ళవు, తిన్నంగా ఉండవు, అయ్యే పొడి చేసుకుంటాయి దొడ్లు. ఏమండి వాటికి అయ్యే పొడి చేసుకుంటాయి. మళ్ళీ మేతకెళ్ళినప్పుడు రా మన ఇద్దరం మేతకెళ్దామని తీసుకెళ్ళిపోతాయి.
అక్కడ మనల్ని అధ్యక్షులుగా తన రక్తం ఇచ్చి కొన్నప్పుడు మనము ఎలాగ మనము ఉంటున్నామో, ఎలాగ మనం మందను కాస్తున్నామో, ఎలాగ మందను కాసేటప్పుడు మనం ఎలా ఉండాలనేది మనం జాగ్రత్తగా దినదినము కాపాడుకోగలిగితే మరి ఆయన మన మీద ఉంచిన ఈ బాధ్యత, ఈ పరిచర్య క్రమము, ఆయన మనం ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఈ స్థలంలో మనం నిలబడి సువార్తను ప్రకటిస్తున్నాము, దాని అంతటికి ఒక అర్థం ఉంటుంది. ఆ రీతిగా మనందరం కూడా సిద్ధపడదాం. ఒకవేళ సరి చేసుకోవాల్సింది మనలో ఉంటే మనం అన్నిటిని బట్టి సరి చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక.